నగరంలో బానుడి భగభగలు కొనసాగుతున్నాయి. రోజు రోజుకు సూర్యుడు తన ప్రతాపాన్ని పెంచుతున్నాడు. దీంతో వేడి ఒక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరి ఏప్రిల్లోని ఎండల తీవ్రత ఎలా ఉండే, మే పరిస్థితి ఎలా ఉండబోతుంది? ప్రస్తుతం నగరంలో ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి? నగరంలో భిన్న వాతావరణ పరిస్థితులకు కారణం ఏంటన్న తదితర అంశాలపై వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్. మండిపోతున్నాయి. ఉదయం 9 దాటిందంటే చాలు బాణుడు బగబగలాడిపోతున్నాడు. ఇప్పటికే నగరంలో 39 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే ఇటీవల కొంత భిన్న వాతావరణ పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉన్నాము. ఓవైపు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతూనే మరోవైపు అంతలోనే ఆకాశం మేఘావృతమై వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ టెంపరేచర్ల ప్రభావం ఎన్ని రోజుల పాటు ఇలా ఉండబోతుంది అండ్ వర్షాలు ఇంకా ఎన్ని రోజులు పడబోతున్నాయి అండ్ రానున్న మే మాసంలో ఎండల తీవ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ముందు నుంచే చూస్తున్నాము. వేసవికాలం ప్రారంభమైన నుంచి కూడా గతంతో పోల్చుకుంటే ఈసారి ఎండలు ఎక్కువగానే ఉన్నాయి. దీనికి రీజన్స్ ఏంటి, తదితర విషయాలను మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. వారి చేత మాట్లాడించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నగర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఎంత శాతం ఉష్ణోగ్రతలు ప్రజెంట్ నమోదవుతున్నాయి? నగర వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే మనకి అధికంగా 38.6 డిగ్రీల వరకు కూడా మనకి నగరంలో నమోదవడం జరిగింది. ఈరోజు కూడా చూసుకున్నట్లయితే 37.2 డిగ్రీల వరకు కూడా ఈరోజు నమోదవడం కూడా చూస్తున్నాము. ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరిగే అవకాశం అయితే రానున్న 3 రోజులు కూడా గణనీయంగా క్రమేపీ పెరిగే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వేసవి కాలంలో మనం చూసుకున్నట్లయితే భూ ఉపరితలం అంతా కూడా ఈ యొక్క ఎండవేడిమి వాతావరణం వల్ల అధికంగా వేడెక్కడం వల్ల, అట్లాగే చూసుకున్నట్లయితే అధిక వేడిమి వాతావరణం వల్ల భూమిలో ఉన్నటువంటి తేమ అనేది కూడా స్థానికంగా ఉన్నటువంటి లోకల్ కండిషన్స్ని బట్టి కూడా ఇది గాలిలోకి మళ్ళీ చేరుకుంటుంది. ఈ తేమ ఎప్పుడైతే గాలిలో చేరుకుంటుందో అక్కడ మనకి దట్టమైనటువంటి కుములోనింబస్ మేఘాలు అనేవి ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఈ కుములోనింబస్ మేఘాలు భూమికి సరాసరిగాను అలాగే నిడువుగాను కూడా ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా పగటిపూట ఈ యొక్క వేసవిలో కనుక చూసుకున్నట్లయితే గత కొన్ని రోజులుగా కూడా మనం చూస్తున్నాము. వేసవిలో పగటిపూట అధికమైన ఉష్ణ తీవ్రత, అలాగే సాయంత్రం అయ్యేసరికి చల్లటి వాతావరణం అనేది కూడా కనిపిస్తుంది. ఇట్లాంటి వాతావరణం అనేది ఎప్పుడైతే స్థానికంగా ఏర్పడేటువంటి కుములోనింబస్ మేఘాల వల్ల కూడా చల్లటి వాతావరణం అనేది, అట్లాగే ఈ చల్లటి వాతావరణంతో పాటు ఈదురుగాల ప్రభావం, అట్లాగే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం అనేది మనం ఈ యొక్క వేసవిలో మనం చూడొచ్చు. సార్, అంటే గతంతో పోల్చుకుంటే గత సంవత్సరాలతో పోల్చుకున్నా కూడా ఈసారి అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి కదా. సో దీనికి వాతావరణ పరిస్థితులు ఎంతవరకు కారణం అంటారు? కారణం అయితే ఎలాంటి పరిస్థితులు కారణమవుతుంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే గతంతో పోలిస్తే మనకి ఫిబ్రవరిలోనే మనకి 1 నుంచి 2 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత గణనీయంగా పెరిగిందని చెప్పొచ్చు. గత 140 సంవత్సరాల కాల వ్యవధిలో మనం గణాంకాలు కనుక పరిశీలించినట్లయితే గత సంవత్సరాల కంటే కూడా ఈ యొక్క ఏడాది ఫిబ్రవరిలోనే మనకి 1 నుంచి 2 డిగ్రీలు ఉష్ణ తీవ్రత పెరిగిందని చెప్పవచ్చు. అలాగే మార్చి నెలలోనే మనం చూసుకున్నట్లయితే సుమారు 40 డిగ్రీలు అనేది 41 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది కూడా నమోదవడం జరిగింది. అలాగే ఏప్రిల్లో కనుక చూసుకున్నట్లయితే గత సంవత్సరం 20 తారీఖున మాత్రం మనకి గరిష్టంగా ఉష్ణ తీవ్రత అనేది పెరిగింది. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే సుమారు ఏప్రిల్ 8వ తారీఖు నుంచే గణనీయంగా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది 43 డిగ్రీల వరకు కూడా క్రాస్ అవడం కూడా చూస్తున్నాము. క్రమేపీ యొక్క ఉష్ణ తీవ్రత కూడా అదే చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో మనకి గణనీయంగా యొక్క కంటిన్యూస్ డేస్లో మనకి 40 డిగ్రీలు 41 డిగ్రీ వరకు కూడా నమోదవుతున్నటువంటి గణాంకాలను కూడా మనం చూస్తున్నాం. సార్, అయితే ప్రతిసారి కూడా మేలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. 45-46 డిగ్రీల పైమాటే ఉంటుంది. సో ఈసారి ముందు నుంచే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మే నెలలో ఈ మార్క్ ఏమైనా దాటే అవకాశం ఉందా సార్? సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే వాయువ్య దిశ నుంచి ఎప్పుడైతే పొడిబారినటువంటి గాలులు అనేవి వస్తుంటాయో అవి మన రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని తాకినప్పుడు మనకి గాలిలో ఉన్నటువంటి తేమ శాతం తగ్గి మనకి వడగాల్పులకు దారితీసే అవకాశాలు అయితే కనిపిస్తుంటాయి. సర్వసాధారణంగా ఏప్రిల్ చివరి వారం నుంచి మే వరకు కూడా ఈ యొక్క ఎండ తీవ్రత గణనీయంగా పెరిగే గణాంకాలు గత సంవత్సర గణాంకాలు కనుక చూసినట్లయితే గత శీతల సారాంశాలు కనుక తీసుకున్నట్లయితే
చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది ఏప్రిల్లోను మేలోను మనకి సర్వసాధారణంగా పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. తెలంగాణ రాష్ట్రం కనుక తీసుకున్నట్లయితే అటు భారత చిత్రపటంలో కనుక చూసుకున్నట్లయితే భూమితో నాలుగు చోట్ల కూడా భూమితో చుట్టుకున్నటువంటి రాష్ట్రంగా మనం చూడొచ్చు. అటు కోస్టల్ తీరానికి కూడా దూరంగా ఉండడం వల్ల ఇక పొడిబారినటువంటి వాతావరణంతో నిండుకుని అధికమైనటువంటి ఉష్ణ తీవ్రతను ఇంకిపోవడం వల్ల మనకి అధికమైనటువంటి వేడితో పాటు అధికమైనటువంటి యొక్క అసౌకర్యమైనటువంటి వాతావరణం, అలాగే ఉక్కబోత వాతావరణంతో పాటు వడగాల్పులు కూడా దారితీసే అవకాశాలు ఏప్రిల్ చివరి వారంలోనూ మేలోనూ ఉండే అవకాశాలు కనిపిస్తుంటాయి. అంటే వేసవి ప్రారంభమైన నుంచే కూడా ఉష్ణోగ్రతలు గతంతో పోల్చుకుంటే 1-2 డిగ్రీలు అధికంగానే నమోదవుతున్నాయి. ఇప్పుడు కూడా ప్రజెంట్ నగరంలో చూసుకుంటే దాదాపు 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. అయితే ఇప్పుడు కొంత విచిత్ర పరిస్థితులు ఉన్నప్పటికీ, అంటే భూమిపైన వేడి ఎక్కువ అవ్వడం వల్ల ఆ వేడి గాలిలో ఉన్న తేమతో కలవడం వల్ల కిములో నింబస్ మేఘాలు ఏర్పడి అక్కడక్కడ వర్షాలు పడుతూ ఉన్నాయి నగర వ్యాప్తంగా కూడా. కానీ రానున్న రోజుల్లో మాత్రం ఈ ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి అనుగుణంగా ప్రజలందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్తో రజిత, HM టీవీ, హైదరాబాద్.